హలో అండి. ఈ మధ్య కాలంలో మోస్ట్ వైరల్ అవుతున్న దుబాయ్ కునాఫా చాక్లెట్ రెసిపీ చూద్దామా? ఈ రెసిపీ చేయడం అయితే చాలా ఈజీ. దీనికోసం ఫస్ట్ మనం కునాఫా సేమియా తీసుకోవాలి. అది చాలా సన్నగా ఉంటది. దాన్ని చిన్న చిన్నగా ముక్కలుగా చేసేసుకొని ఆయిల్‌లో గానీ, ఘీలో గానీ రోస్ట్ చేసుకోవాలి. రోస్ట్ చేసుకున్నాక తర్వాత పిస్తా పప్పులు తీసుకొని వాటిని ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా చేసుకోవాలి. ఈ పౌడర్‌ని మనం ఇందాక రోస్ట్ చేసుకున్న కునాఫా ఉంది కదా! దాంట్లో కలిపేసుకొని ఇది పక్కకు పెట్టుకోవాలి. మంచిగా ఆరనివ్వాలి. మీ దగ్గర ఏ చాక్లెట్ కాంపౌండ్ ఉంటే దాన్ని మెల్ట్ చేసుకోండి. నేనైతే మిల్క్ చాక్లెట్ కాంపౌండ్ తీసుకొని డబుల్ బాయిలింగ్ మెథడ్‌లో మెల్ట్ చేశాను. నా దగ్గర చాక్లెట్ మౌల్డ్ లేదు. ఒక బాక్స్ తీసుకొని దాంట్లో బటర్ పేపర్ వేసి అక్కడక్కడ వైట్ చాక్లెట్ కాంపౌండ్ పెట్టి దాని మీద మనం మెల్ట్ చేసుకున్న చాక్లెట్‌ని వన్ లేయర్ లాగా వేసేసాను. దాన్ని ఫ్రీజర్‌లో పెట్టాను. తర్వాత మనం పక్కన పెట్టిన కునాఫా మిక్స్చర్ ఉంది కదా! దాంట్లో స్వీట్‌నెస్ కోసం కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసుకున్నాను. ఇది మనం ఫ్రీజర్‌లో పెట్టిన చాక్లెట్ గట్టిపడింది. దీని మీద మనం మిక్స్ చేసుకున్న కునాఫా మిక్స్చర్ ఉంది కదా! దాన్ని ఇలా ఇంకో లేయర్ లాగా వేసుకోవాలనమాట. ఫస్ట్ ఒక లేయర్ చాక్లెట్ వేసుకొని దాని మీద ఇంకో లేయర్ కునాఫా వేసుకొని దాన్ని మళ్ళీ ఇంకో లేయర్ చాక్లెట్‌తో కవర్ చేసేయాలి. ఇలా కవర్ చేశాక లిడ్ క్లోజ్ చేసేసి ఒక 10 మినిట్స్ ఫ్రీజర్‌లో పెట్టామనుకోండి చాక్లెట్ మంచిగా గట్టి పడిపోయిద్ది. నేను 10 మినిట్స్ తర్వాత తీస్తే ఇలా గట్టిగా అయింది. వేలుతో టచ్ చేస్తే అంటలేదు కూడా. తర్వాత ఒక ప్లేట్ తీసుకొని దాని మీద ఈ బాక్స్ బోర్డ్ ఇచ్చి ట్యాప్ చేశాను. చాలా ఈజీగా వచ్చింది. మనం కింద బటర్ పేపర్ వేసాం కాబట్టి అంటుకోకుండా ఈజీగా వచ్చేసింది. ఈ బటర్ పేపర్ తీసాక చూడండి చాక్లెట్ ఎలా ఉందో. చాక్లెట్ అయితే ఇలా వచ్చింది. మనం ఇందాక అక్కడక్కడ వైట్ చాక్లెట్ కాంపౌండ్ పెట్టాం కదా! సో, అదే వైట్‌గా అక్కడక్కడ కనిపిస్తుంది. మనం కావాలి అంటే వైట్ చాక్లెట్‌ని మెల్ట్ చేసుకొని డిజైన్‌గా కూడా వేసుకోవచ్చు కానీ నేను అలా వేయలేదు. జస్ట్ అక్కడక్కడ పెట్టేశాను. అండ్ నేను దీంట్లో ఏ ఫుడ్ కలర్ యాడ్ చేయలేదు. చాక్లెట్ టేస్ట్ విషయానికొస్తే చాలా బావుంది. అండ్ నేను విరిచి కూడా చూపిస్తాను చాక్లెట్ ఎలా ఉంది అనేది. చూడండి. చూసారా విరిచాక ఇలా కనిపిస్తుంది. చాలా టెంప్టింగ్‌గా ఉంది కదా! దీని కాస్ట్ అమెజాన్‌లో ఎంతుందో తెలుసా? 900 రూపీస్ ఉంది.